సోమరాజు గారు కూడా ఏంటంటే ఈ ప్రాక్టర్స్ని స్టేట్స్ నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి జపాన్ నుంచి పిలిపించేసి ఈ యాంజియోప్లాస్టీలు కానీ కొత్త మెథడ్స్ అట్లనే వాల్వులోప్లాస్టీ వాల్వ్ రిపేర్స్ ఆ తర్వాత మూసుకుపోయిన వాళ్ళను బెలూన్ వాల్వ్ వాటి మీద ఓపెన్ చేయటం ఇవన్నీ వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. మేము అక్కడ ఉండగా మేము విట్నెస్ చేసాం వెన్ వీఆర్ డెప్యుటేషన్ డ్యూరింగ్ అవర్ ఎండి జనరల్ మెడిసిన్లో. అట్లా ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామో అవి తెలియకుండా అభిరుచి అండ్ ఈ విధంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఆ విధంగా దాని ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. డాక్టర్ గ్రెయిన్ జిగ్ ఈజ్ ద పితామహుడు దానికి, ఓకే, ఫాదర్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. రైట్. అట్లానే బెలూన్ టెక్నాలజీ 85 to 90, బేర్ మెటల్ స్టెంట్స్ 93లో ఇట్ ఈస్ రెవల్యూషనైజ్డ్. పామార్జీ షార్ట్ స్టెంట్ అంటారు దాన్ని. ఆ తర్వాత 2000లో మెడికేటెడ్ స్టెంట్ టెక్నాలజీ వచ్చింది. యూజువల్గా ప్రతి ఆవిష్కరణకి కొంత లిమిటేషన్ వచ్చింది. దాన్ని క్లియర్ చేయడానికి, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళా ఈ స్టడీస్ జరిగేవి, కొత్త కొత్త స్టడీస్ జరిగేవి. ఆ తర్వాత ఎప్పుడైతే మెడికేటెడ్ స్టెంట్ టెక్నాలజీ 2000 మిలీనియంకి వరం ఒక రకంగా, సో ఆల్మోస్ట్ 30% మళ్ళీ రికరెంట్ బ్లాక్స్ వచ్చేది. ఇట్ రిడ్యూస్ టు ఆల్మోస్ట్ 5% మెడికేటెడ్ స్టెంట్ టెక్నాలజీ. దాంట్లో మళ్ళీ ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్